యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగారు. కొందరు అధికారులు వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు ఆ బుక్లో రాసుకుంటున్నానని పదే పదే హెచ్చరించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో లోకేష్ అనుచరులు రెడ్ బుక్ సిద్ధం అంటూ హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే టీడీపీ జనసేన నాయకులు చెలరేగిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులకు కారణం నారా లోకేష్ అని అర్థమవుతోంది. చిన్నబాబు ప్రధాన అనుచరులు పలు ప్రాంతాల్లో రెడ్ బుక్ సిద్ధం అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగులను చూసి టీడీపీ జనసేన నాయకులు అరాచకం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులతో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటున్నానని పాదయాత్ర సమయంలో నారా లోకేష్ పదే పదే చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాళ్ల సంగతి తేలుస్తామంటూ హెచ్చరించారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ఆ రెడ్ బుక్కే ప్రధాన కారణమని తేలిపోయింది. అందుకే ఎన్నికల ఫలితాలు రాగానే అన్ని ప్రధాన నగరాల్లో రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు వెలిశాయి. దీంతో దాడులు చేయమని లోకేష్ అనుమతి ఇచ్చారని భావించిన టీడీపీ జనసేన నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో జనసేన టీడీపీ నాయకుల దాడులతో భయానక పరిస్థితి ఏర్పడిందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది అధికారులు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పనిచేశారు. అనేక ఇబ్బందులకు గురి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టారు, జైళ్లకు పంపించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కొంతమంది నాయకులు కార్యకర్తలు తమ గ్రామాలు వదిలి వెళ్లిపోయారు. 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. స్వచ్ఛమైన పాలన అందిస్తామనే చెప్పారు. కానీ లోకేష్ మాత్రం తమకు అనుకూలంగా పనిచేయని అధికారులను టార్గెట్ చేసుకోవటం, ఫలితాలు రాగానే వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులను ప్రోత్సహించేలా హోర్డింగులు ఏర్పాటు చేయించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు రెడ్ బుక్ పేరుతో వెలిసిన హోర్డింగులే ప్రధాన కారణమని టీడీపీ జనసేన నేతలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే పరిస్థితి ఇలా ఉంటే ఆ తర్వాత ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. తమకు అనుకూలంగా పనిచేయని అధికారులు ప్రతిపక్ష నేతలను వేధించడం, దాడులకు పాల్పడడం మంచిది కాదని జనం అంటున్నారు. గుంటూరులో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో ఏర్పాటు చేసిన రెడ్ బుక్ హోర్డింగులను చూసి జనం విస్తుపోతున్నారు. టీడీపీ నేతలు ఇలాంటి హోర్డింగులు ఏర్పాటు చేయడం పరోక్షంగా బెదిరించడమేనని అంటున్నారు. ఇలాంటి చర్యలు మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని ప్రజలు హితవు పలుకుతున్నారు.